అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త లిస్టులో ఏ రైతుల పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే మనకి ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి అక్కడ లిస్టులో కనుక పేర్లు లేకపోతే ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. చూడండి, వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అందించినటువంటి నేపథ్యంలో రైతన్నలు ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి. ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మరి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి ఇప్పుడే మీరు మీ ఫోన్ తీసుకుని అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ స్టేటస్ అని వస్తుంది. ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే పక్కనే క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ పేరు, మీ ఊరు పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అన్నమాట. చివరిలో రిమార్క్స్ దగ్గర మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్రూవ్డ్ అని చెప్పి ఉంటే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పేరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. లేదు ఆఫ్లైన్లో చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ ద్వారా మీరు పేర్లు అనేది చెక్ చేసుకోవచ్చు. లిస్టులో రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పేర్లు కనుక ఉంటే లిస్టులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి రేపటి నుంచే డబ్బులు పడతాయని చెప్తూ ఉన్నారు. మరి రేపటి నుంచి కనుక మనకు డబ్బులు పడితే కనుక ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఉంది 20వ తారీఖు. మరి 18వ తారీఖునే డబ్బులు వేస్తామన్నారు. మరి రేపే 18 కాబట్టి మనకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి మనం అందరం కూడా అనుకుందాం. కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ అయితే రాలేదు. ఈసారి చాలా లేట్ అయింది. జూన్లోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఇప్పటివరకు కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే, అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ముఖ్యంగా మనకు పీఎం కిసాన్ డబ్బులు అనేది విడుదల కావాలి. ఇట్లా విడుదలవుతేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే
నేను చెప్పినట్లు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు కనుక ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదల అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి లిస్టులో వెంటనే పేర్లు చెక్ చేసుకోండి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి రైతులు వెంటనే కూడా ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇలా కనుక మీరు చూసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటితో మనకు సమయం ముగుస్తుంది. ఎందుకంటే ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో, అంటే ఆ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా కానీ చాలామంది రైతులకు వెబ్లాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల మనకు ఈ యొక్క లిస్టులో అనర్హుల లిస్టులో పేర్లు వచ్చాయి. వెబ్లాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల మరి అటువంటి రైతులు ఏం చేస్తారంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది ఫిర్యాదు అనేది చేయొచ్చు. మరి ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా మీరు చేసుకుని ఈ ఫిర్యాదులు కనుక మీరు ఎంటర్ చేసుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు అర్హుల జాబితాలో పేర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. రైతులకు ఏ రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకూడదు, అర్హత లేనటువంటి రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉండకూడదు. ఖచ్చితంగా వారికి కూడా ప్రతి రైతుకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభవ లిస్టులోనే కాకుండా పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసం. మరి రైతులు కూడా లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా పూర్తయినటువంటి రైతులకు డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి ఎవరైతే ఇవి చేసుకోరో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు ఒకవేళ అనర్హుల జాబితాలో కనుక ఉంటే మళ్ళీ కూడా మీరు ఫిర్యాదు చేస్తే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే లిస్టులో పేర్లన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. కొత్త లిస్టు కూడా విడుదలైపోవడం జరిగింది. మరి కొత్త లిస్టు ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది యథావిధిగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే అందించాయన్నమాట. మరి రైతులకు ఈ నెల 18 నుంచి ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఈ నెల 18వ తారీఖున ఆయన డబ్బులు విడుదల చేస్తారని, దాని ప్రకారం మీకు డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని చెప్పి కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించారు. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించారు. మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రైతులకి యొక్క డబ్బులను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా కానీ మరి ఈ కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రకటన అయితే వచ్చింది. రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని ప్రకారమే డబ్బులు మీకు వేయబోతున్నారు. మరి జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు వచ్చే విధంగా కూడా మీరు చేసుకోండి. లిస్టులో పేరు లేకపోయినా మీరు రైతు సేవా కేంద్రంలో సంప్రదించి మీరు వివరాలన్నీ కూడా సెర్చ్ చేసుకుంటే ముందుగా మీరు వెబ్లాండ్లో మీ యొక్క ఆధార్కు మీ భూమి అనేది లింక్ చేసుకోవాలి. మీ భూమి అనేది లింక్ చేసుకుంటే దాని ప్రకారం మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. ఇప్పటికే లేట్ అయింది. రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ
పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి